హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు పల్లవి అండి. నేనైతే బిగ్ బాస్ కామన్ మ్యాన్ తరహా నుంచి నేను కూడా ఒక వీడియో అయితే పంపించిన. కాకపోతే ఒక 3-4 డేస్ లేట్ అయింది. దాని దాని ద్వారా తీసుకోలేదు బిగ్ బాస్ వాళ్ళు. అయితే వాళ్ళకి తెలియదు. నాకు కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్కి వెళ్ళాలని నా డ్రీమ్. కానీ మాలాంటి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇట్లా సింపుల్ ఉండే వాళ్ళకైతే ఛాన్స్ వస్తుందని అసలు అనుకోలేదు. ఆశలు కూడా పెట్టుకోవద్దు. కాకపోతే కామన్ మ్యాన్ గా అవకాశం ఉంది అన్నందుకు నేనైతే ట్రై చేసినానండి. అది ఆశలు ఆశగా మిగిలిపోయేటట్టుంది. అది జన్మలో అయ్యేటట్లేదు. అంత ఇష్టం నాకు బిగ్ బాస్ అంటే. పోనీ అయింది ఏదో అయిపోయింది. ఆ కామన్ మ్యాన్ తరపు నుంచి అయితే ఒక 15 మెంబర్స్ అయితే లాస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. వాళ్ళ నుంచి అయితే ముందుగా ఒక జడ్జెస్ అయితే ఒక 6 మెంబర్స్ని డైరెక్ట్ పంపించారండి. ఆ 6 మెంబర్స్లో ఒకరు జయ అండి, అలాగే శ్వేత, ప్రసన్న గారు, అనుష, పవన్, నిఖిత్ అండి, నిఖిత డాక్టర్. తను కూడా వీళ్ళు 6 మెంబర్స్ అయితే డైరెక్ట్గా సెలెక్షన్ అయిపోయారండి. మిగతా 15 మందిని అయితే ఆ 15 మందిలో ఇంకొక 9 మందిని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అందులో ఆ భాగంగానే ఈరోజు నిన్నటి ఎపిసోడ్ దాంట్లో అయితే ఒక 5 మెంబర్ని అయితే సెలెక్షన్ చేసిర్రు. 5 మెంబర్స్కి ఇప్పుడు డేరింగ్ డాష్ అన్నట్టు డేర్స్ అయితే ఇచ్చిరండి. ముందుగా అయితే మనకి డేర్ ఇచ్చింది నవదీప్ ఇచ్చిండండి. నవదీప్ ఇచ్చింది హరీష్ అండి. తను మాస్క్ మ్యాన్ అండి. మాస్క్ మ్యాన్ని ముందుగా మాస్క్ మ్యాన్ పిలిచిరు. తర్వాత సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ కూడా వచ్చిర్రు. వీళ్ళ టాస్క్ ఏంటంటే ఒక హాఫ్ అండి, ఇట్లా తలలో ఒక హాఫ్ మొత్తం హెయిర్ రిమూవ్ చేసుకోవాలండి, సేవ్ చేసుకోవాలంట. ఆ టాస్క్ అయితే ఇచ్చిర్రు. తనైతే ఒక బజర్ అయితే ఇచ్చిర్రు. ఆ సౌండ్ లోపు మాస్క్ మ్యాన్ అయితే తీసేసుకున్నాడు, సేవ్ చేసేసుకున్నాడు అండి. తన డేర్కి అయితే అసలు చాలా గ్రేట్. అసలు అసలు తనకి పర్లేదండి, వాళ్ళకైతే కరెక్ట్. తనైతే చాలా అందరికి అన్ని టాస్క్లల్లో ఒక హార్డ్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ పెట్టిన టాస్క్ ఒకటే హార్డ్ ఉంది. మిగతా టాస్క్లు అయితే అంత హార్డ్ ఏం లేదండి. ఇది అయితే చాలా గ్రేట్. అసలు సీజన్ మొత్తము ఇట్లా తల సగము హెయిర్ లేకుండానే ఉండాలంట. అయినా సరే తనైతే డేర్ చేసి అట్లా హెయిర్ సగం అయితే సేవ్ చేసేసుకున్నాడు. వన్ సైడ్ టోటల్ మొత్తం అండి, టోటల్ సేవ్ చేసేసుకున్నాడు. తన డేర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా గ్రేట్ తనైతే. మిగతా టాస్క్లు ఉన్నాయి కానీ అంత నార్మలే ఉన్నాయండి. ఇంకొకటి ఉంది టాటూది. అది పర్లేదు, తనకి ఎట్లా టాటూ ఎవరైనా వేయించుకుంటారు, చేస్తారు. కాకపోతే మెయిన్ హార్డెస్ట్ ఎక్కువ హార్డ్గా ఉన్న డేర్ అంటే ఈ హెయిర్ అని నేను అనుకుంటున్నా. తర్వాత వచ్చి ఇంకొక డేర్ అండి, ఇది టాటూ అండి. టాటూ గురించి అయితే ముందుగా అది ఉర్మిళ అండి, ఉర్మిళని పిలిచిర్రు. నెక్స్ట్ డేరు మన శ్రీముఖి ఇచ్చిందండి. శ్రీముఖి డేర్ ఇచ్చింది. శ్రీముఖి ఊర్మిళని అలాగే శ్రీజని ఇద్దరిని పిలిచిందండి. పిలిచి తనకైతే ముందుగా ఫోర్ హెడ్ మీద టాటూ వేయించుకోవాలని చెప్పింది. అయితే ఊర్మిళ ఉండి నేను వేయించుకోనని తనైతే బ్యాక్ వచ్చేసింది. తర్వాత శ్రీజ ఉండి నేను పర్లేదు, నేను వేయించుకుంటాను, నాకు పర్లేదు అని అన్నందుకు లాస్ట్ మినిట్లో శ్రీముఖి ఉండి ఫోర్ హెడ్ మీద కాదు, ఒక చేయి మీద వేసుకోవాలి, ఇక్కడ సైడ్ నేను వేసుకున్నట్టు వేసుకోవాలి అని అంటే, పర్లేదు నేను ఎక్కడైనా వేయించుకుంటా అని చెప్పి శ్రీజ అయితే ముందుకు వచ్చింది. తను కూడా ఇక్కడ వేయించుకుందండి. బిగ్ బాస్ ఐ లవ్ యూ అని ఇటు సైడ్ ఇక్కడ వేయించుకుంది. తను కూడా చాలా డేర్ చేసింది. తను కూడా సెలెక్షన్ అయిపోయింది. సారీ, కంటెండర్ అయిపోయింది. ఇద్దరు కంటెండర్ అయిపోయారు. నెక్స్ట్ అభిజిత్ ఇచ్చిండండి డేరు. ఆర్మీ పవన్ అండి. పవన్ని పిలిచిండ్రు. అలాగే ఇక్కడ ఇంకొకరు నిమిషం, ఇందులో అయితే కేజీస్ ఒక 1 kg అయితే పెరగాలండి. వాళ్ళ వెయిట్ అయితే ఫస్ట్ చెక్ చేసుకున్నారు. పవన్ వెయిట్ అయితేనేమో 1 kg పాయింట్ 30 ఉంది. 171 kgs పాయింట్ 30. ఇంకొక అతని పేరు నాకు అంత ఐడియా లేదండి. తను టాల్గా రింగ్ల హెయిర్ ఉంది. తనని చూస్తాను నేను తర్వాత చెప్తా తన పేరు. తనదేమో 71 kg పాయింట్ 75 kg ఉంది. లాస్ట్లో మనకి బర్గరు ఇట్లా బిర్యానీ అయితే ఇచ్చిరండి. ఒక 10 సెకండ్స్లో ఎవరు ఒక 1 kg పెరుగుతారో వాళ్ళు దీనికి ఓకే అవుతారని చెప్పడం వల్ల ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టిరు. అందులో అయితే మనకి గెలిచింది మాత్రం పవన్ అండి, ఆర్మీ అతను. తను 72 కేజీస్ పాయింట్ 35. ఇంకో అతనేమో 72 కేజీస్ పాయింట్ 45 ఏమో వచ్చిందండి. కానీ గెలిచిందైతే దీంట్లో పవనే గెలిచిందండి. 1 kg అయితే వెయిట్ పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి బిందు ఇచ్చిందండి, బిందు మాధవి గారు.
మనకి నెక్స్ట్ ఛాలెంజ్ ఇచ్చారు. బిందు మాధవి ప్రియాని, డాలియాని సెలక్షన్ చేసిందండి. అందులో బెలూన్స్ గేమ్ అండి. ఇదైతే చిన్న పిల్లల గేమే ఇచ్చిర్రు ఈ గేమ్ అయితే. ఇది హార్డ్ లేనే లేదు. కొంచెం హార్డ్‌గా వేరేది ఏమన్నా ఇస్తే బాగుంటుండే. చిన్న పిల్లల గేమే ఇచ్చిర్రండి. బెలూన్స్ వెనకాల ఉంటాయంట. ఒక బెలూన్ అయితే ప్రియా డాలియా బెలూన్ అయితే పగలగొట్టేసింది. తర్వాత మళ్ళా శ్రీముఖి ఉండి 1 బెలూన్‌కి ఇంత ఈజీ ఇయ్యరని చెప్పి 3 బెలూన్స్ 3 ఛాన్స్ ఉంటదని చెప్పి శ్రీముఖి అన్నది. సెకండ్ బెలూన్ అయితే డాలియా పగలగొట్టిందండి. థర్డ్ బెలూన్ మళ్ళీ ప్రియా పగలగొట్టింది. ప్రియా అయితే విన్ అయింది. బిగ్ బాస్‌కి తను కన్ఫర్మ్ అయిపోయింది. ఇదైతే చిన్న పిల్లల గేమ్ ఇచ్చిర్రు. ఇదైతే హార్డ్ లేదు. చాలా ఈజీ టాస్క్ ఇదైతే. అదంత లేనే లేదు. నెక్స్ట్ శ్రీముఖి మళ్ళీ తనే ఇచ్చిందండి డేర్. షాహి షాకిబ్‌ని అలాగే కల్కిని. షాకిబ్‌ని పిలిచి ఎవరిని సెలక్షన్ చేసుకుంటావు అని అడిగితే తను కల్కిని సెలక్షన్ చేసుకున్నాడు. అయితే కొందరు ఇద్దరిట్లలో ఎవరో ఒకరు స్టూడియో బయటకెళ్ళాలి. టాస్క్ ఇనొద్దు అని చెప్పడం వల్ల సాహెబ్ అని నేను ముందు వెళ్తా బయటకని తను వెళ్ళిపోయిన తర్వాత శ్రీముఖి ఉండి ఎవరు కన్నా ఫోన్ చేసి ఒక వీలైనంత ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవాలి. మొబైల్‌లో ఎంచుకోవాలి. ఎవరికి ఎక్కువ అమౌంట్ వస్తే వాళ్ళే సెలక్షన్ అయితారని చెప్పడం ద్వారా తనైతే ఓకే అని తన ఫ్రెండ్స్‌కి ఎవరికో ఒకరికి కల్కి కాల్ చేసి ఒక 90,000 అడిగింది. తను 40,000 ఒకసారి, 50,000 ఒకసారి చేసిర్రు. తనకైతే శ్రీముఖి చెప్పింది వీలైనంత అమౌంట్ ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్ళే విన్ అవుతారని చెప్పింది. కాపోతే ఇక్కడ షాకీబ్‌కనేది కొంచెం అర్థం కాలే, కన్‌ఫ్యూజ్ అయ్యిండు. తనకి ఎక్కువ అన్నట్టు అంత నొక్కి చెప్పినట్టయితే లేదు. తనకి ఇంకా శ్రీముఖి సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చింది. ఫస్ట్ అయితే షాకీబ్ ఒక 10,000 ఏయించుకోవడం వల్ల మళ్ళీ ఉండి ఇంకొక ఛాన్స్ ఇస్తా నీకు, ఎక్కువ అమౌంట్ ఉండాలి అన్నట్టు కొంచెం ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చిర్రు. కాకపోతే సాహెబ్ అనేది కొంచెం గెస్ చేయలేకపోయారు. ఆడికి అడిగిండ్రు కూడా, శ్రీముఖి అడిగింది. ఎవరు మీకు కల్కి ఎంత అడిగి ఉంటుంది అని అడిగితే తను 30,000 ఉండొచ్చు అన్నట్టు తను మళ్ళా వాళ్ళ అక్కకి ఇంకో ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ అక్కకి సిస్టర్ ఫోన్ చేసి ఒక 50,000 అయితే అడిగిండు. అక్కడ ఒకసారి 10 ఒకసారి 50 60,000 అయితే షాకీబ్‌ది అయింది. కల్కి ఒకటేసారి 90,000 అడిగింది. దాని ద్వారా ఇక్కడ 60,000 సాకీబ్‌ది అయింది. 90,000 కల్కిది అయింది. దీని ద్వారా కొంచెము కల్కి విన్ అయిపోయింది. షాకీబ్ అనేది డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ దీంట్లో శ్రీజ కొంచెం ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందంటే తనైతే చెయ్యెత్తింది. తను అడిగింది. నవదీప్ లాస్ట్ ఎండింగ్‌లో ముందుకు పిలిచాడు. అడగడం వల్ల సాకేబుని కూడా అడిగితే సాకేబ్ నేను కన్‌ఫ్యూజ్ అయ్యా అని తను చెప్పాడు. ఇక్కడ కల్కి శ్రీజ కూడా తను ఏదో చెప్పడానికి పోతుంటే కూడా ఇక నవదీప్ చెప్పనీయలేదు. క్లారిటీ ఇయ్యనీయలేదు. కొంచెం అడిగిర్రు. వాళ్ళ తప్పేం లేదు. శ్రీముఖి వీళ్ళది తప్పు లేదు. కాకపోతే సాకేబ్ అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యిండు. కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోయిండు. లాస్ట్‌ల నెక్స్ట్ డేది ప్రోమో ఇచ్చిర్రండి. ప్రోమో ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళని లైన్‌గా నిల్చోబెట్టి మొబైల్స్ టేబుల్ మీద పెట్టి ఎవరి ఫోన్ అయితే వాళ్ళు పగలగొడతారో వాళ్ళు నెక్స్ట్ కన్ఫర్మ్ అయితారని చెప్పడం వల్ల అందరూ ఆలోచించరు. నవదీప్ అయితే ఒక 10 వరకు కౌంట్ చేసిండు. లాస్ట్ మినిట్‌లో అయితే షాకీబే తన మొబైల్‌నయితే కొట్టిండండి. షాకీబ్ కూడా నెక్స్ట్ కంటెండర్ అయిపోయిండు. షాకీబే అండి 99% 100% నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. షాకీబ్ కూడా బిగ్ బాస్‌కి వెళ్తున్నాడు. సాకేబే తన ఫోన్ అయితే పగలగొట్టుకున్నాడు. తర్వాత అయితే ప్రోమోలో అందరూ ఏడ్చిర్రండి. దేని గురించి ఏడ్చిర్రో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూస్తా. నాకు కూడా తెలీదు. నేను రేపు చూస్తా. చూసి మీకు చెప్తానండి. ఫస్ట్ టైమ్ నేను రివ్యూ ఇవ్వడము ఎలా అనిపించిందో చెప్పండి. కొంచెం మధ్యల తేడా కొడుతుంటది. మిస్టేక్స్ పోతుంటాయి. నేమ్స్ తెలీదు. ఫస్ట్ టైమ్ ఇవ్వడం వల్ల. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ రివ్యూ ఇస్తున్నా. కొంచెం నాకు హెల్ప్ చేయండి. సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం.